ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చొని నన్ను అరెస్ట్ చేయలేదు అంటే నేనేం రాజద్రోహం చేశాను, దేశద్రోహం చేశాను, నేనేమి 3,700 కోట్ల రూపాయలు దోచుకున్నాను, నన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అరెస్ట్ చేస్తుంది? హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఖచ్చితంగా బెయిల్ ఇస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడిన మాటల్లో నేను ఎవరిని కించపరిచాను, నేను కించపరిచానని నువ్వు భావిస్తే నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇద్దాముంటే, నేను నిన్నే కదా అనింది అడవి పందని కోస్తే 3 రోజులకు సరిపోతావు అని అన్నాను కదా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. అప్పుడు కేసు కడుతుంది. హైకోర్టుకి వెళ్ళినప్పుడు నువ్వు వ్యక్తిగతంగా వచ్చి నా బెయిల్ పిటిషన్ని ఆపు. నేను నిన్న అంటావంట, నువ్వేమో రిపోర్ట్ ఇవ్వంట, నీ కింద పనేవడో పాలేడో పాలేరో ఎవడో వెళ్ళిపోయి కంప్లైంట్ ఇస్తాడంట. నిన్ను తిడితే నీ పక్కనోడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడంట. హైకోర్టు అరెస్ట్ చేయండి, జడా శ్రవణ్ కుమార్కి డెత్ పెనాల్టీ వేయండి అని నాకు ఉరిశిక్ష వేస్తుందా? చట్టం తెలుసా మీకు? ఎవరిని తిడితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరిని తిడితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా ఊర్లో దేశమంతలో కంప్లైంట్ ఇచ్చేస్తే నీకు కళ్ళు మూసుకొని చట్టం పనిచేస్తుందా? ప్రభుత్వం కూడా తెలీదా ఏది మంచిది? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు డిప్యూటీ స్పీకర్వే కదా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ జడా శ్రవణ్ కుమార్ నన్ను అడవి పంది అన్నాడు, కోస్తే 3 రోజులకు సరిపోతావు అన్నాడు, నా 4 కోసి పవన్ కళ్యాణ్ పంపిస్తా అన్నాడు, నా వ్యక్తిగత హోదాలో ఇవి నాకు వైలేట్ అయ్యి అని చెప్పి నువ్వు కంప్లైంట్ నువ్వు పెద్ద పుడింగా లేకంటే నువ్వు ఎక్కువ. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. నీకు అన్యాయం జరిగితే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోవాలి వచ్చి. నీకు అన్యాయం జరిగితే నీ పక్కన పాలేరు వెళ్ళి ఎట్ట కంప్లైంట్ ఇస్తాడు? నీ అభిమానులు వెళ్ళి పెద్ద కంప్లైంట్ ఇస్తారు అంటే అభిమానులు ఇస్తే కంప్లైంట్లు ఇస్తే అరెస్టులు చేస్తారా? అంత పిచ్చి రాజ్యాంగం ఉందా భారతదేశంలో? అంత పిచ్చి చట్టం ఉందా రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో? నువ్వు 140 కేజీలు ఉన్నావు కదా అని నీ 140 కేజీల అందగాడిని చూసి అమ్మో ఇంత అందగాడిని సుందరాంగుని జడా శ్రవణ్ కుమార్ తిట్టాడు, అరెస్ట్ చేసి జడా శ్రవణ్ కుమార్ మరణశిక్ష చేద్దామని మరణశిక్ష వేస్తారా? నువ్వు దమ్ముంటే నువ్వు కంప్లైంట్ ఇస్తే చూద్దాం. నీ ప్రతాపం నా ప్రతాపం మీద హైకోర్టులో చూసుకుందామా, లేకపోతే ఉండి కాన్స్టిట్యున్సీలో చూసుకుందాం. రాజ్యాంగం గురించి దళిత క్రైస్తవులు అంటే బైబిల్ పట్టుకుని చర్చకి వెళ్ళకూడదు అంటే రాజ్యాంగంలో ఉన్నదే నేను చెప్తే నన్ను తిడుతున్నారు అన్నాడు. మరి రాజ్యాంగంలో ఉంది కదా ఏమని, స్పీకర్ ఇంపార్షియల్ పదవి, అది ఎవరిని కామెంట్ చేయకూడదు, రాజ్యాంగబద్ధంగా అందరి సమాన దృష్టితో చూడాలి. నువ్వు చూస్తున్నావు ప్రతిపక్ష నాయకుడు హోదాని చిన్న పిల్లోడిలాగా సంకలో ఎక్కిన పిల్లోడు చందమామ రావే జాబిలి రావే అని అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడని మీడియాలో చెప్పావే. నువ్వు ఒక హోదాలో ఉండి చెప్పొచ్చా? అసలు నువ్వు స్పీకర్గా నువ్వు మీడియాకి రావచ్చా? సో మీడియాకి వచ్చాడు. నేను ఊరుకుంటానా? నేను ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోమని చీఫ్ సెక్రటరీకి వచ్చేటప్పటికి ఇక మీడియాకి రానివ్వటంలా నన్ను అని ఈయనకి ఒక ఇష్యూ దొరికింది. టక్కుమని ఆ ఇష్యూని ఆక్యుపైడ్ ఇష్యూని పట్టుకున్నాడు. దాని మీద లాగాడు మత ఘర్షణలు చేయడానికి ప్రయత్నం చేశాడు. మత ఘర్షణలు చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో నష్టపోయింది ఎవరు? మీరే కదా. ఈరోజు రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి? నన్ను అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేస్తారండి? నీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 20% ఓటింగ్ పోతుంది. దళిత క్రైస్తవుల ఓట్లు నాకు వద్దు అని ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి నువ్వు. దళితుల ఓట్లు నాకు అవసరం లేదు దళితుల ఓట్లు అని చెప్పినటువంటి వ్యక్తి. 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి రావడం కారణం దళిత క్రైస్తవుల ఓట్లు అయిబట్టి. లేకపోతే ప్రభుత్వానికి వస్తుందంటే అంత ఓట్లు ఒక రాజకీయ నాయకుడి కోసం 20% ఓటింగ్ పోగొట్టుకుంటుందా? చేయమనండి ప్రభుత్వాన్ని అరెస్ట్, నేను చూస్తా. జడా శ్రవణ్ కుమార్ని అరెస్ట్ చేయమనండి ప్రభుత్వాన్ని, నాకేం అభ్యంతరం లేదండి. నేనేం ఛాలెంజ్ చేయటంలా. ప్రభుత్వం నిజంగా నన్ను అరెస్ట్ చేయడానికి వెళ్తే నేను సిద్ధంగానే ఉన్నా. ప్రజల కోసం, దళిత క్రైస్తవుల కోసం, దళితుల కోసం, పాస్టర్ల కోసం, మత సామరస్యాన్ని రక్షించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రామాలయాన్ని కూలగొడితే, ఎవరైనా సరే ఏ క్రైస్తవులైనా రామాలయాన్ని కూలగొట్టినా, రామాలయాన్ని కూలగొడితే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫైట్ ఫర్ రామాలయం కన్స్ట్రక్షన్. ఏ రాష్ట్రంలో ఏ మతానికి ఇబ్బంది కలిగినా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రత గురించి మాట్లాడిన సందర్భంలో ఆయన ద ఫస్ట్ పర్సన్ లడ్డు పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేసిన వ్యక్తిని. తిరుమలలో రాజకీయ నాయకులకు ప్రవేశం ఉండకూడదు, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు ఇంపార్షియల్గా ఉండాలి, వివిధ రకాలకి మతాలకు చెందిన వివిధ హైందవ మతానికి చెందినటువంటి గొప్ప వ్యక్తులు లాంటి వాళ్ళని ట్రస్ట్ బోర్డు చైర్మన్లు చేయాలి. ఆయన పేరేంటి ప్రవచనాలు చెప్తారు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారిని లేకపోతే చంద్రశేఖర స్వామి లాంటి వాళ్ళని చైర్మన్లు చేయాలి, టీటీడీ చైర్మన్. అది పొలిటికల్ పోస్ట్ కాదు అని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసాం. ఎందుకు వేసామంటే తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ రోజే చెప్పిన, నేను రాముడికి వ్యతిరేకం కాదు, హిందూకి వ్యతిరేకం కాదు, మతాలకు వ్యతిరేకం కాదు, వ్యక్తుల ప్రాథమిక హక్కులు వరిస్తే మాత్రం తప్పకుండా నేను స్పందిస్తానని చెప్పాను. ఆకువీడు రామాలయంలో దళిత బిడ్డలు, ఆకువీడు విషయంలో దళిత బిడ్డల్ని కొట్టి హీనాతిహీనంగా హింసించి వాళ్ళ మధ్య కులమత ద్వేషాలు రేపి
అక్కడ వాళ్ళకున్న గొంతెన్నమ్మ కూడా కూల్చిన కారణంగా నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాను. నేను ఆ రోజే చెప్పాను, కలెక్టర్ మైండెడ్, నీ ఉద్యోగం ఓడపీకుతానని చెప్పిన. ఆర్డీఓ, తహసీల్దార్, మీరు చేస్తుంది తప్పు. మీరు రఘురామకృష్ణరాజు ఇచ్చే డబ్బు మూటల సంచుల కోసం మీరు 1200 మంది ఉన్నటువంటి దళిత కుటుంబాల యొక్క ఆత్మగౌరవాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు. మీ బట్టలు ఇప్పదీసి రేపొద్దున లీగల్గా మీ ఉద్యోగాలు ఇప్పదీసి రేపొద్దున మిమ్మల్ని సుప్రీంకోర్టు ముందు నిలబెడతానని చెప్పా. వినలా. రఘురామకృష్ణరాజు ఇచ్చే డబ్బు సంచు మూటలకి అమ్ముడుపోయినా. రఘురామకృష్ణరాజు కూడా చెప్పా, నువ్వు అనవసరంగా ఇండల్జ్ అవుతున్నావు దీంట్లో, తర్వాత రిపెంట్ అవుతావు, నీ రాజకీయ జీవితం నాశనం అయిపోతుందని చెప్పా. వినలా. ఈరోజు ఏమవుతుంది, బాబు శ్రావణ్ కుమార్ని అరెస్ట్ చేయడం అడుక్కునే పరిస్థితికి వచ్చాం. సిగ్గుపోలా? స్థాయి దిగజారిపోలా? ఎందుకంత అవసరం? ఎందుకు అరెస్ట్ చేస్తారండి నన్ను ప్రభుత్వం? నేనేమన్నా 3700 కోట్ల రూపాయలు బ్యాంకులను దొంగతనం చేశానా? నేనేమన్నాను? నువ్వు నన్ను పదే పదే లిల్లీపుట్ అని గౌరవప్రదమైన స్థానంలో ఉన్న నీవు నన్ను లిల్లీపుట్ అంటుంటే, హాఫ్ కోట్ అంటుంటే, నీలికోటు అంటుంటే, అంటే అంబేద్కర్కి ఇష్టమైన నీలికోటు కాబట్టి నీలికోట్ అని అంబేద్కర్ని అవమానిస్తావా? అంబేద్కర్ బ్యానరు ఆ రోజున ఉండి కాన్స్టిట్యున్సీలో పెట్టినప్పుడు నువ్వు ఎమ్మెల్యే వ్యక్తిగత హోదాలో వెళ్ళి అంబేద్కర్ బ్యానర్ని చించి అవతల పడేసి కాళ్ళతో తొక్కేశావు. నీకేంటి ఆ స్థాయి? బ్యానర్ అడ్డంగా ఉంటే ఎవరైనా గ్రామస్తులు ఒక ఎమ్మెల్యేగా మీకు రిప్రజెంటేషన్ ఇస్తే, ఎమ్మెల్యేగా మీకు ఎవరైనా వచ్చి ఏమండి ఇదిగో మా ఏరియాలో ఒక బ్యానర్ అడ్డంగా ఉందని చెప్తే ఏం చేయాలండి? మీ విలేకరు సోదరులు చెప్పండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ బ్యానర్ అడ్డంగా ఉంది, ఈ విగ్రహం అడ్డంగా ఉంది అంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే ఏం చేయాలి సార్? ఎమ్మెల్యే ప్రాథమికమైనటువంటి పని ఏంటో చెప్పండి మీరు విలేకరు సోదరులు. ఒక మాట, అధికారులను పిలిచి నా ప్రజలు నాకు కంప్లైంట్ ఇచ్చారు, మీరు వెళ్ళి ఇమ్మీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకొని వాళ్ళని తీయమని చెప్పాలా? ఎమ్మెల్యే వెళ్ళి పీకేస్తాడా? ఎమ్మెల్యే వెళ్ళి పీకేసే అధికారం ఉందా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి రోడ్డు మీద ట్రాఫిక్ ఆపుతున్నాడా? ఎవరన్నా ట్రాఫిక్ వైలేట్ చేస్తుంటే 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నాడా?